హలో ఫ్రెండ్స్, దేశంలో మ్యాన్ పవర్ అవుట్సోర్సింగ్, టోల్ ప్లాజా మేనేజ్మెంట్, ఫెసిలిటీ సర్వీసెస్ లాంటి సెగ్మెంట్స్లో మంచి ప్రెజెన్స్ ఉన్న ఇన్నోవిజన్ లిమిటెడ్ ఇప్పుడు ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లో మన ముందుకు వస్తుందండి. అసలు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, ఇష్యూ సైజు, ప్రైస్ బ్యాండ్, జిఎంపీ, అలాగే ఫైనల్గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు గోపి వ్లాగ్స్. నేను మీ గోపి. ముందుగా చిన్న డిస్క్లైమర్ అండి. ఈ వీడియో ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే, ఇన్వెస్ట్ చేయమని లేదా చేయొద్దని అడ్వైజరీ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఓ మెయిన్ డీటెయిల్స్ మనం చూసుకుంటే, ఈ ఐపీఓ మనకి March 10th ట్యూస్డే ఓపెన్ అయ్యి March 12th థర్స్డే క్లోజ్ అవుతుందండి. అంటే March 10th ట్యూస్డే మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి March 12th మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు మనం ఎప్పుడైనా జాగ్రత్తగా చూసుకొని అప్లై చేయొచ్చు. ఇక అలాట్మెంట్ చూస్తే March 13th మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. March 16th మనకి మనీ, ఒకవేళ ఎవరికైతే షేర్స్ రాలేదో వాళ్ళకి అమౌంట్ అనేది రిఫండ్ అవ్వడం జరుగుతుంది. షేర్స్ ఉన్న వాళ్ళకి, షేర్స్ అలాట్ అయిన వాళ్ళకి మనకి ఆ షేర్స్ అనేవి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. March 17th మనం లిస్టింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇది బోత్ NSE అండ్ BSE రెండిట్లో కూడా లిస్ట్ అవుతుంది అనమాట. ఇక ప్రైస్ బ్యాండ్, ఇష్యూ సైజు, లాట్ సైజు చూసుకుంటే మనకి ప్రైస్ బ్యాండ్ 521 రూపీస్ నుంచి 548 రూపీస్ వరకు ఉందండి. లాట్ సైజు 27 షేర్స్ ఒక లాట్లో ఉన్నాయి. టోటల్ ఇష్యూ సైజు మనకి 322.84 crores ఉంది. ఇందులో ఈ 322.84 crores-లో 255 crores ఫ్రెష్ ఇష్యూ గాను, 67.84 crores ఆఫర్ ఫర్ సేల్ గాను మనకి ఉందండి. ఇందులో ఫ్రెష్ ఇష్యూ ద్వారా వచ్చిన మనీ ఏదైతే ఉందో కంపెనీకి ఫండ్స్ ఖర్చు పెడతారు. ఓఎఫ్ఎస్కి అలాట్ చేసిన మనీ ఏదైతే ఉందో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన షేర్ హోల్డర్స్ బయటికి వెళ్ళడానికి మనకి ఆ అమౌంట్ అనేది యూజ్ చేస్తారన్నమాట. ఇక రిజర్వేషన్ కోటా చూసుకుంటే ఎప్పటిలాగానే ప్రతి ఐపీఓ లాగానే దీనికి 50% QIBకి అలాట్ చేశారు. హెచ్ఎన్ఐ ఆర్ ఎన్ఐఐకి 15% గానే అలాట్ చేశారు. రిమైనింగ్ 35% మనలాంటి రిటైలర్స్కి అలాట్ చేయడం జరిగిందండి. అంటే కాంపిటీషన్ కొంచెం డీసెంట్ ఉంటుంది, కానీ ఒకవేళ జిఎంపీ కానీ ఏమైనా ఎఫెక్ట్ అయితే మనకి డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంది. డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా కాంపిటీషన్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, అసలు ఈ కంపెనీ ఏం చేస్తుంది, దీని బిజినెస్ గురించి చూస్తుంటే ఇన్నోవిజన్ లిమిటెడ్ అనేది మ్యాన్ పవర్ అవుట్సోర్సింగ్, టోల్ ప్లాజా మేనేజ్మెంట్, ఫెసిలిటీ మేనేజ్మెంట్, అలాగే సపోర్ట్ సర్వీసెస్ అందించే ఒక మంచి సంస్థ అనమాట, అందించే కంపెనీ. ఈ కంపెనీ మెయిన్గా టోల్ ప్లాజా ఫీజు కలెక్ట్ చేస్తారు కదా, ఆ కలెక్షన్ మేనేజ్మెంట్, అలాగే ట్రాఫిక్ మేనేజ్మెంట్ సర్వీసెస్, మ్యాన్ పవర్ సప్లై అండ్ పేరోల్ సపోర్టు, అలాగే ఫెసిలిటీ సర్వీసెస్, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ లాంటి కొన్ని సర్వీసెస్ని ఈ కంపెనీ అందిస్తుంది ఆల్ ఓవర్ ఇండియాలో అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు, టోల్ ఆపరేషన్స్, మ్యాన్ పవర్ డిప్లాయ్మెంట్, ఫెసిలిటీ సర్వీసెస్ ద్వారా రెవెన్యూ జనరేట్ చేసి దాని ద్వారా ప్రాఫిట్స్ అనేది ఈ కంపెనీ సంపాదిస్తుంది అనమాట. ఇంకా పాన్ ఇండియా అసెట్ లైట్ మోడల్లో పనిచేస్తుంది. NHAI లింక్డ్ టోల్ ఆపరేషన్స్ మరియు లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కాంట్రాక్ట్స్ కూడా ఈ కంపెనీకి ముఖ్యమైన స్ట్రెంత్గా ఉన్నాయండి. మెయిన్ ఇంపార్టెంట్ రెవెన్యూ గ్రోత్గా ఉన్నాయన్నమాట కనిపిస్తున్నాయి. సో ఎంత మంచి ఫెసిలిటీస్ అందిస్తుంది కదా ఈ కంపెనీ. ఫైనాన్షియల్ స్టేటస్, మనం ఫైనాన్షియల్ అది చూస్తే 2023లో ఈ కంపెనీ రెవెన్యూ మొత్తం 257.62 crores-గా ఉందండి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 8.88 crores-గా ఉంది. ఇక 2024లో 512.13 crores-గా ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 10.27 crores-గా ఉందండి. 2025లో రెవెన్యూ టోటల్ ఇన్కమ్ 895.95 crores-గా ఉంటే మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 29.02 crores-గా కనిపిస్తుంది. ఇక్కడ మనకి 24 నుంచి 25కి రెవెన్యూలో స్ట్రాంగ్ జంప్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా మంచిగా ఇంప్రూవ్మెంట్ ఉంది. ప్రాఫిట్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయింది. ఇక 26, 27కి మనం చూసుకుంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇందుకీ ఐపీఓ మనీని ఎక్కడ యూజ్ చేస్తారు వీళ్ళు? ఐపీఓ మనీ ఫ్రెష్ ఇష్యూ ద్వారా కొంత అమౌంట్ అయితే కలెక్ట్ చేస్తారు కదండి. ఆ అమౌంట్ని, అంటే ఫ్రెష్ ఇష్యూ అనుకుంటే గ్రోత్ కోసమే కదా యూజ్ చేస్తారు. ఆ గ్రోత్ ఎక్కడ యూజ్ చేస్తారో చూసుకుంటే వర్కింగ్ క్యాపిటల్ ఆర్ ఎక్స్పాన్షన్ రిక్వైర్మెంట్స్ కోసం కొంత అమౌంట్ అనేది యూజ్ చేస్తారండి. అలాగే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 43 నుంచి 51 crores ఆఫ్ రూపీస్ని డెప్ట్ రీపేమెంట్, ప్రీపేమెంట్ కోసం యూజ్ చేస్తారు. అంటే కంపెనీకి ఉన్న చిన్న చిన్న అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేస్తారు. కొంతమంది ఇన్వెస్టర్స్కి ఇవ్వాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి
పేమెంట్స్ క్లియర్ చేస్తారన్నమాట. సో ఫర్దర్గా కంపెనీ మీద వచ్చే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి అనమాట, అంటే తగ్గుతాయి అనమాట. అలాగే మిగతా అమౌంట్, రిమైనింగ్ అమౌంట్ జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. ఇప్పుడు ఈ ఐపీఓకి మనం అప్లై చేయాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత మనం మినిమము మనం పెట్టాలి అనుకుంటే, మనకి అప్పర్ బ్యాండ్ ఉంది కదా, ప్రైస్ బ్యాండ్ అప్పర్ బ్యాండ్ మనం 548 రూపీస్ తీసుకుంటే మొత్తం ఒక లాట్లో 27 షేర్స్ ఉన్నాయి. సో 27 into 548 తీసుకుంటే 14,796 రూపీస్ అప్రాక్సిమేట్లీ మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సెబీ రూల్స్ ప్రకారం మనం ఇంకా ఎక్స్ట్రా లాట్స్ కూడా కొనుక్కోవచ్చు అప్ టు 2 lakhs వరకు. అదే అందరికీ తెలిసిన విషయమే. ఇక అందరికీ ఫేవరెట్ విషయం జిఎంపీ చూసుకుంటే ప్రజెంట్ కొన్ని అఫీషియల్ సైట్స్ డేటా ప్రకారం ప్రస్తుతానికి జిఎంపీ అనేది ఈ కంపెనీలో 0 రూపీస్గా ఉందండి. సో అందరికీ తెలిసినట్టే మనకి జిఎంపీ అనేది అఫీషియల్ డేటా అయితే కాదు, చివరి నిమిషంలో ఏదైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అయితే డౌన్ అవ్వచ్చు, లేదంటే అప్పర్ కూడా అవ్వచ్చు. సో ఎండింగ్ వరకు చూసి జిఎంపీని మనం కన్సిడర్ చేయడం బెటర్. ప్రస్తుతానికైతే ఒక సెంటిమెంట్గా తీసుకోవడం అనేది బెటర్ అనమాట. ఇందుకీ ఈ కంపెనీలో అప్లై చేయాలంటే పాజిటివ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయండి. అందులో మొదటిది మ్యాన్ పవర్ అవుట్సోర్సింగ్ ప్లస్ టోల్ మేనేజ్మెంట్. ఈ బిజినెస్ అనేది చాలా స్ట్రెంగ్త్ ఉన్న, ఈ బిజినెస్ టీమ్ అనేది చాలా స్ట్రెంగ్త్ ఉన్న బిజినెస్ మోడల్ అండి. చాలా మంచి రెవెన్యూస్ కంపెనీకి సంపాదిస్తాయి. ఇది మనం ఒక పాజిటివ్ పాయింట్గా తీసుకోవచ్చు. అలాగే 2025లో రెవెన్యూ అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ రెండు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో 26-27లో కూడా మనం ఇదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది కూడా ఒక పాజిటివ్ పాయింట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వర్కింగ్ క్యాపిటల్ ప్లస్ డెప్ట్ పేమెంట్స్ కోసం ఐపీఓ ప్రొసీడ్స్ని వాడుతున్నారు వీళ్ళు. కొన్ని డెప్ట్ రీపేమెంట్స్, ప్రీపేమెంట్స్ కోసం ఫ్రెష్ ఇష్యూ ద్వారా వచ్చే మనీని, కొంత మనీని యూజ్ చేస్తున్నారు కదండి. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఫర్దర్గా వీళ్ళ కంపెనీకి ఇంట్రెస్ట్ కట్టే బర్డెన్ అనేది తగ్గుతుంది. దానివల్ల కంపెనీ ప్రాఫిట్స్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది కూడా మనం పాజిటివ్ పాయింట్గా చెప్పుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్, పాన్ ఇండియా ప్రెజెన్స్, డైవర్సిఫైడ్ క్లయింట్ బేస్ ఉండడం వల్ల స్ట్రెంగ్త్ స్ట్రాంగ్గా ఉండొచ్చు అనమాట. సో ఇవన్నీ మనం పాజిటివ్ పాయింట్స్గా కన్సిడర్ చేయొచ్చు. ఎస్, కొన్ని రిస్కీ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, కొన్ని రిస్కీ పాయింట్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే రిసీవబుల్స్ ఎక్కువైతే క్యాష్ ఫ్లో ప్రెషర్ కూడా రావచ్చు. అంటే ఒక మనీని ఒక దగ్గరికి మనకి డైవర్సిఫై చేసేటప్పుడు కానీ, లేకపోతే ఎక్కువ ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నప్పుడు కానీ, ఇలాంటి టైంలో క్యాష్ ఫ్లో ప్రెషర్ అయితే రావచ్చు. నెక్స్ట్, గవర్నమెంట్ పాలసీస్ లేదా టోల్ సెక్టర్ చేంజెస్ ఇంపాక్ట్ చేశారనుకోండి. సో దీనికి రెవెన్యూ, ఈ కంపెనీకి వచ్చే రెవెన్యూ మీద అలాగే ప్రాఫిట్స్ మీద కూడా ప్రెషర్ పడే ఛాన్స్ ఉందన్నమాట. గవర్నమెంట్ ఇచ్చే పాలసీస్, కొన్ని పాలసీస్ ఉంటాయి కదా, దానివల్ల ఈ ప్రాఫిట్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి ఇలాంటి వాటిల్లో. ఎందుకంటే గవర్నమెంట్ మీద బేస్ అయ్యి చేస్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్, మ్యాన్ పవర్ బిజినెస్లో ప్రతి కంపెనీకి ఉన్న ప్రాబ్లమే మ్యాన్ పవర్ బిజినెస్లో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్, అలాగే ప్రజెంట్ జిఎంపీ ఫ్లాట్ ఉందండి, 0 రూపీస్ ఉంది. ఇది కూడా ఒక చిన్న రిస్క్ ఫ్యాక్టర్గా మనం మాట్లాడుకోవచ్చు అనమాట. బట్ జిఎంపీ చివరి నిమిషం వరకు మనం చూసి అయితే డెసిషన్ తీసుకోవాలన్నమాట. ఇది ఫైనల్గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా, మన అందరి క్వశ్చన్ అదే. అప్లై చేద్దామా, స్కిప్ చేద్దామా? అప్లై చేయాలి లేదా చేయొద్దు అనుకునేటప్పుడు మనం ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్ గుర్తుపెట్టుకోవాలి. అయితే లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తున్నావా, లేదంటే లాంగ్ టర్మ్ కోసం చూస్తున్నావా? లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తున్న వాళ్ళు అయితే జిఎంపీ ప్రజెంట్ 0 ఉంది కాబట్టి మీరు ఫైనల్గా అప్లై చేసే, అంటే ఫైనల్ డేట్ కంప్లీట్ అంటే క్లోజింగ్ డేట్ వచ్చేంత వరకు ఒకసారి చెక్ చేయండి, చూసుకోండి. సబ్స్క్రిప్షన్ స్టాటస్, జిఎంపీ రెండు కూడా చెక్ చేసి రెండు మనకి పాజిటివ్గా ఉన్నాయి అనిపిస్తే ఎస్, యూ గో హెడ్. లేదంటే ఒకసారి మీరు ఆలోచించాల్సి ఉంటుంది. ఒకవేళ లాంగ్ టర్మ్ యూజర్ అయితే, లాంగ్ టర్మ్ నేను షేర్స్ పెడుతున్నాను, షేర్స్ కొనుక్కుంటున్నాను, నాకు ఎప్పటికైనా అది పెరిగితే చాలు, నో ప్రాబ్లం, ఇప్పుడప్పుడే నాకేమీ అంత అవసరం లేదు అనుకున్న వాళ్ళు అయితే కంపెనీ బిజినెస్ మోడల్ అలాగే టోల్ ప్లాజా సెగ్మెంట్లో కంపెనీ రెవెన్యూ సంపాదిస్తుంది కాబట్టి ఆ బిజినెస్ మోడల్, డెప్ట్ రీపేమెంట్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి వాటి మీద మీకు బిలీఫ్ ఉంటే మీరు జాగ్రత్తగా ఆలోచించి ఒక మంచి స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఇలా అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని మీ రిస్క్ యాప్టిట్యూడ్ బట్టి స్కిప్ చేయాలా లేదా అప్లై చేయాలని ఒక మంచి డెసిషన్ తీసుకోండి. అలాగే మీరు అప్లై చేస్తున్నారా లేదా అని మనతో సరదాగా కామెంట్ బాక్స్లో పంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.